అందరిలాగా నేను స్కిల్స్ అంటే ఆ సీ నేర్చుకోండి, ఆ పైథాన్ నేర్చుకోండి, మీకు 4 years తర్వాత మంచి జాబ్ వచ్చిందని అయితే నేను చెప్పను. నేను ఈ వీడియోలో చెప్పే స్కిల్స్ అయితే మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే మీరు ఈ స్కిల్స్ వల్ల మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. మీకైతే ఈ వీడియో ఎవరు చూస్తున్నా పనికి వస్తుంది. ఈవెన్ మీరు ఎంసెట్ అయిపోయి బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే బీటెక్ చదువుతున్న వాళ్ళకి, ఏ డిగ్రీ చదువుతున్నా, అసలు ఏం చేస్తున్నా మీకు ఈ వీడియో అయితే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. కాబట్టి వీడియో అయితే ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీలో చాలా మంది అయితే ఎంటర్ అయిపోయి ఉంటారు. ఎంటర్ ఏంటంటే ఆ క్వశ్చన్లు బట్టి కొట్టడం, ఏదో చదువుతారు. బీటెక్లో మాత్రం మీరు అట్ట బట్టి కొట్టి చదువుకొని ఆ సెమ్ ఎగ్జామ్స్ అనుకుంటే దేనికి పనికి రాకుండా పోతారు. మీరైతే ఖచ్చితంగా ఈ స్కిల్స్ మీద అయితే ఫోకస్ చేయాలి. మీరు ఇంటర్ లాగా నేను క్వశ్చన్లు చదువుకుంటాను, నాకు మెటీరియల్ కావాలి, బీటెక్లో నేను ఎగ్జామ్స్కి ముందు నుంచే చదువుకుంటాను, నాకు మంచి CGPA కావాలంటే మీరు దేనికంటే దేనికి పనికి రారు ఈ స్కిల్స్ లేకపోతే. ఎంత పెద్ద CGPA వచ్చినా, 10కి 10 CGPA వచ్చినా మీ స్కిల్స్ లేకపోతే దేనికి పనికి రారు. ఈ వీడియోలో నేను కోడింగ్ ఎందుకు వద్దంటున్నానంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంది, నేనంటే ఇక్కడ ఏదో కోడింగ్కి వ్యతిరేకం కాదు, మీకు కోడింగ్ బాగా చేస్తారు, మంచిగా పర్ఫామ్ చేస్తారంటే ఖచ్చితంగా కోడింగ్ సైడ్ వెళ్ళండి. ఇక్కడ మీకు రియాలిటీ ఏంటంటే ఇప్పుడు జాబ్స్ లేవు సరిగా. ఈవెన్ మంచి ఎక్స్పీరియన్స్ ఉండి జాబ్ లే ఆఫ్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది గ్రాడ్యుయేషన్ అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అమీర్పేటలో కోర్సులు నేర్చుకుంటున్నారు. అలాగే మీరు మీ బ్యాచ్లో చూసుకోండి, మీ కాలేజీలో ఈవెన్ CSE బ్రాంచెస్ వాళ్ళు 1000 మంది దాకా ఉంటారు. మీరు కోడింగ్ నేర్చుకుంటారు, ఓకే, అందరు కోడింగ్ డెప్త్ నేర్చుకుంటే మీకు మంచి జాబ్ వస్తుంది, నేను కాదన్నట్లా. ఏదో పై నేర్చుకొని వెళ్తే మీకు జాబ్ కూడా రావడం కష్టం. అటు జాబ్ రాదు, ఈ స్కిల్స్ నేర్చుకోరు, దేనికి పనికి రాకుండా పోతారు. కాబట్టి ఈ స్కిల్స్ అయితే మీ ఇంట్రెస్ట్ బట్టి, మీ ప్యాషన్ చెక్ చేసుకుని ఒక స్కిల్ మీద ఫోకస్ చేసి మీరు మంచిగా నేర్చుకుంటే మనీ కూడా ఎర్న్ చేయగలుగుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఏనండి, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటేనే మన తెలుగు కమ్యూనిటీలో స్వరూప్ తెలిసే ఉంటుంది మీకు. స్వరూప్ VITB ఛానల్ చెక్ చేయండి ఒకసారి. ఫస్ట్ తన ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేశాడు ఛానల్. ఇప్పుడు తన కోర్సెస్ నేర్పిస్తున్నాడు పెయిడ్, తను ఎర్న్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ తప్పు కాదు, తను చేస్తుంది కరెక్టే. తను స్కిల్ నేర్చుకున్నాడు, ఆ స్కిల్ 10 మందికి నేర్పిస్తున్నాడు. చాలా చీప్ కాస్ట్తోనే, తక్కువ ఖర్చుతోనే నేర్పిస్తున్నాడు. తను స్టార్ట్ చేసింది చూడండి, ఇప్పుడు ఎర్న్ చేస్తుంది చూడండి. అలాగే తరుణ్ స్పీక్స్, హీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ IIT ఖరగ్పూర్. తను చూడండి, వీడియో ఎడిటింగ్ కోర్స్, లార్జెస్ట్ కోర్స్ ఇన్ ఇండియా, మంచి కోర్సుగా డిమాండ్ వచ్చింది. తనకి ఇండియాలో బెస్ట్ ఎడిటింగ్ కోర్సుగా మంచి బ్రాండింగ్ అయింది. ఇప్పుడు ఎడిటింగ్ నేర్పించకుండా తను ఎంత ఎర్న్ చేస్తున్నాడు. వాళ్ళు ఈ కోడింగ్ దీని మీదే డిపెండ్ అవ్వాలా, అంటే ఈ కోడింగ్ చేసి మన కాలేజీలో జాబ్ వస్తేనే అని డిపెండ్ అవ్వాలా. వాళ్ళు ఓన్గా స్కిల్స్ డెవలప్ చేసుకొని ఇప్పుడు చాలా ఎర్న్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ ఇంటర్ లైఫ్లోగా ఇంకా అంతే ఉంటే బయటికి రండి. అట్టుంటే దేనికంటే దేనికి పనికి రాకుండా పోతారు. మీరు కనుక ఇంకా ఇలానే ఉంటే ఖచ్చితంగా మారండి. ఖచ్చితంగా స్కిల్ నేర్చుకోండి. స్కిల్ నేర్చుకోండి అంటే మీరు ఏదో బలవంతంగా ఇంట్రెస్ట్ లేకుండా నేర్చుకోమని అయితే నేను చెప్పను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న చెక్ చేయండి. అన్ని పార్ట్స్లోకి వెళ్ళి మీకు ఏది నచ్చుతుందో చెక్ చేయండి. లైక్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఏవైనా. నేను ఇక్కడ కోడింగ్ అయితే ఎటువంటి తప్పు పట్టట్లేదు. ఎందుకంటే నేను కోడింగ్ అలా అంటున్నానంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. సపోజ్ ఇప్పుడు మీకు కోడింగ్ జాబ్స్ ఎలా ఉన్నాయంటే చాలా డెప్త్గా నేర్చుకుంటే కానీ ఇప్పుడు జాబ్స్కి లేవు. జాబ్స్ ఎలా ఉన్నాయో బయట మీకు తెలుసు. మీరు కనుక ఈ స్కిల్స్ కనుక నేర్చుకుంటే సపోజ్ మీకు రేపు జాబ్ వచ్చినా రాపోయినా ఈ స్కిల్స్ ద్వారా మీరు బతకగలుగుతారు. ఈవెన్ జాబ్ వచ్చినా సైడ్ హజల్గా ఇవి మీకు పనికి వస్తాయి. ఒకవేళ మీరు జాబ్ నుంచి లే ఆఫ్ అయినా ఈ స్కిల్స్ మీద బతకచ్చు. మీరు దాని నుంచి స్కిల్ అంటున్నాను. ఆ స్కిల్స్ ఏంటో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి వీడియో ఎడిటింగ్. ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇది రొటీనే అని మీరు స్కిప్ చేయకండి. వీడియో ఎడిటింగ్ ఎందుకు అంటున్నారంటే నేను రీజన్ చెప్తాను. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్ పెరుగుతున్నారు. చెక్ చేయండి, ఇప్పుడు ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ కొత్తగా పెడుతున్నారు, ఇన్స్టా పేజ్లు ఎంతమంది పెడుతున్నారు, 30 days ఛాలెంజ్ అని, ఇలా ఎంతమంది ఇన్స్టాలో చూస్తుంటారు మీరు ఎడిటింగ్కి సంబంధించి. కానీ ఆ వీడియో ఎడిటింగ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే, ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నాకు ఈ వీడియో ఎడిట్ చేయడం రాదు. వీడియో ఎడిటింగ్ చేయడం రానప్పుడు నేనేం చేయాలి, ఎవడో ఒకటి స్కిల్ వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళాలిగా. అలా యూజ్ అవుతుంది. మీరు కనుక స్కిల్ నేర్చుకుంటే ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్వి వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. దీని ద్వారా మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాఫిక్ డిజైనింగ్. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే లైక్ థంబ్నెయిల్స్, పోస్టర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ వీడియో ఉంది, ఈ వీడియోకి నేను పోస్ట్ చేయాలంటే నాకు థంబ్నెయిల్ ఉండాలి. థంబ్నెయిల్ ఉంటేనే మంచిగా వ్యూస్ వస్తాయి. థంబ్నెయిల్ ఎలా పెట్టాలో కూడా తెలియదు, ఏదో వర్క్ ఎలా పెడితే అలా పెట్టామనుకో ఎవరు రారు, ఎవరు చూడరు. మేబీ ఈ థంబ్నెయిల్ లేకపోతే మీరు ఈ వీడియోలకి వచ్చిండే వాళ్ళు కూడా కాదేమో. కాబట్టి ఈ థంబ్నెయిల్స్, పోస్టర్స్, అలాగే లోగోస్ కానీ, UI UX అని అలా చాలా ఉంటాయి. మీకు థంబ్నెయిల్స్ కావాలన్నా, ఏదన్నా గైడెన్స్ కావాలన్నా గ్రాఫిక్ డిజైన్ గురించి మా ఫ్రెండ్ రమేష్ ఉన్నాడు. తన మెయిల్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి తనని కాంటాక్ట్ అయ్యి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా తనని అడగండి. అలాగే తనైతే థంబ్నెయిల్స్ చాలా అంటే చాలా చీప్గా చేస్తున్నాడు. మీకు ఏమన్నా కావాలంటే తనని కాంటాక్ట్ అవ్వండి, ఆర్ నాకు మెసేజ్ చేయండి. నేను తనని మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలో చెప్తాను. అలాగే గ్రాఫిక్ డిజైన్కి కూడా డిమాండ్ చాలానే ఉంది. ఇప్పుడు థంబ్నెయిల్ చేస్తే ఈవెన్ 350 రూపీస్ అడుగుతున్నారు. 350 రూపీస్ థంబ్నెయిల్కి. దీనికి డిమాండ్ అయితే చాలా బాగుంది. కాబట్టి చాలా స్కిల్డ్గా ఉండాలి. థంబ్నెయిల్ అంటే మీరు బిగినర్ లెవెల్లో ఉండి ఎర్న్ చేద్దామంటే చాలా కష్టం. మీరు ఫస్ట్ స్కిల్ మీద ఫోకస్ చేసి దాన్ని ఎలా నేర్చుకోవాలి ఏందని బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాలి.
నెక్స్ట్ వచ్చేసరికి కంటెంట్ రైటింగ్. ఇప్పుడు నేను ఈ వీడియో చేయాలంటే నాకే ప్లాన్ లేకుండా వచ్చి ఇప్పటికిప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పలేనుగా. నేను ముందుగానే ఆలోచించుకోవాలిగా అసలు ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలి అని నేను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అలాగే కొంతమంది అటెన్షన్ పే చేయడానికి ఆ స్క్రిప్ట్ కూడా రాపించుకుంటారు. అంటే డిఫరెంట్గా ఆ స్క్రిప్ట్ వల్ల ఆడియన్స్ అటెన్షన్ స్కిప్ చేయకుండా చూడటం కానీ అలా పెరుగుతుంది. మీకు కనుక ఈ స్టోరీ రైటింగ్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా అవసరం వాళ్ళ ఆడియన్స్ రిటెన్షన్ పెంచుకోవడానికి. కాబట్టి ఈ స్కిల్కి కూడా చాలా డిమాండ్ ఉంది. మీరు సపోజ్ మీరు ఫాలో అవుతున్న పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కానీ వాళ్ళని చెక్ చేయండి. అప్పుడప్పుడు వాళ్ళ కమ్యూనిటీ పోస్ట్లో వీ నీడ్ కంటెంట్ రైటర్స్ ఆర్ గ్రాఫిక్ డిజైనర్స్ ఆర్ వీడియో ఎడిటర్స్ అంటారు. వాళ్ళకి కావాల్సింది ఎందుకు, వాళ్ళకి ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్కి కావాల్సింది మెయిన్గా స్క్రిప్ట్ రైటర్, వీడియో ఎడిటర్ అండ్ గ్రాఫిక్ డిజైనర్. వీళ్ళ ముగ్గురితో అయితే కంటెంట్ క్రియేటర్స్కి చాలా అంటే చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేసరికి కంటెంట్ క్రియేషన్ అంటే మీరు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం. లైక్ యూట్యూబే ఉంది, యూట్యూబ్లో మీకు రిలేటెడ్ కంటెంట్, మీకు ఇష్టమైన కంటెంట్, మీరైతే ఒక కంటెంట్ అయితే ఖచ్చితంగా ఫిక్స్ అవ్వండి. వ్లాగింగా, మోటివేషన్కి సంబంధించా అలా ఒక కంటెంట్ ఫిక్స్ అయ్యి మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి. లైక్ వీక్ ఒక లాంగ్ వీడియో అని అలా ప్లాన్ చేసుకొని మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు రీచ్ వస్తుంది. ఖచ్చితంగా రీచ్ వస్తే ఆటోమేటిక్గా ఫాలోవర్స్ వస్తారు. ఫాలోవర్స్ వచ్చి రీచ్ వస్తే ఖచ్చితంగా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అప్పుడు మీకు రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. మీరు జస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి 4 వీడియోస్ పెట్టి నాకు రీచ్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఇంకా ఆపేస్తా అంటే కష్టం. మీకు చాలా పేషెన్స్ ఉండాలి. యూట్యూబ్ అంటే పేషెన్స్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ డెవలప్మెంట్ అంటే కోడింగ్ నేర్చుకునే వెబ్సైట్ చేయాలని కాదు. మీకు తెలిసే ఉంటుంది వెబ్ డెవలప్మెంట్ అంటే లైక్ ఒక వెబ్సైట్ ఆర్ యాప్ తయారు చేయడం. దానికి కోడింగ్ నేర్చుకొని చేయొచ్చు ఆర్ కోడింగ్ లేకుండా కూడా చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండి కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా కోడింగ్ నేర్చుకొని వెబ్సైట్ చేయడానికి ట్రై చేయండి. లేదు నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, నేను వెబ్సైట్ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అంటే లైక్ చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వర్డ్ప్రెస్ అని జస్ట్ ఐకాన్స్ పెట్టడమే చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్ అంటే సింపుల్ కాదు, దానికి హార్డ్ వర్క్ చేయాలి. అది మీరు టూల్స్ ప్లేస్ చేయడమే కానీ ఈజీగా అయితే అవ్వదు. మీరు ఈ వర్డ్ప్రెస్ ద్వారా ఆర్ ఇలా చేస్తే కోడింగ్ లేకుండా చేసినా మీరు వెబ్సైట్ చేసి 2K నుంచి 5K అలా ఈజీగానే ఎర్న్ చేయొచ్చు. బట్ కోడింగ్ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది మనీ వాల్యూ అయితే. బట్ దీనికైతే మీకు చాలా టైం పడుతుంది నేర్చుకోవడానికి. మీరు దిగిన వెంటనే అవ్వాలంటే కష్టం. ఏ స్కిల్ అయినా మీరు స్టార్టింగ్లోనే ఒక 1 month ఆర్ 1 week చేసి నాకు స్కిల్ వచ్చేసింది, నాకు క్లయింట్స్ కావాలి, నేను మనీ ఎర్న్ చేయాలంటే చాలా కష్టం. మీ స్కిల్ చాలా అంటే చాలా బాగా నేర్చుకోవాలి. సపోజ్ మీరు గ్రాఫిక్ డిజైనింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఏదైనా చేస్తున్నారు, మీరు కంపేర్ చేసుకోండి. లైక్ మీరు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ చూస్తుంటారు కదా, వాళ్ళ థంబ్నెయిల్స్ చెక్ చేయండి. వాళ్ళ థంబ్నెయిల్ ఎలా ఉంది, మీరు చేసింది ఎలా ఉంది, ఎలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, అవన్నీ చెక్ చేసుకొని మీ స్కిల్ని అయితే డెవలప్ చేసుకోండి. అలాగే ఇంకా చాలా స్కిల్స్ ఉంటాయి. నేనైతే బేసిక్ మంచిగా ఇప్పుడు డిమాండ్లో ఉన్నాయి అయితే కవర్ చేశాను. మీకు వీటిలో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మూవ్ ఆన్ అయ్యి ఖచ్చితంగా వాటి మీద వర్క్ చేయండి. మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే ఇక్కడైతే నేను కోడింగ్ని వదిలేయమని అయితే చెప్పట్లేదు. అది ప్యారలల్గా నేర్చుకొని మీరు చదువుతూ ఉంటే లైక్ మీరు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లు చదువుతుంటే మీకు అది అవసరం అయింది. కాబట్టి పూర్తిగా వదిలేయకుండా దాన్ని కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ స్కిల్స్ అయితే ఖచ్చితంగా డెవలప్ చేసుకోండి. సపోజ్ మీరు ఒక స్కిల్లో మంచిగా ప్రో అయ్యారనుకోండి, మీరు ఒక ఏజెన్సీలాగా ఫామ్ అవ్వచ్చు. అంటే నీలాంటి మైండ్ సెట్ కలిగిన వాళ్ళు గ్రాఫిక్ డిజైనర్స్ అందరినీ ఒక గ్రూప్ చేసి మీరు ఒక కంపెనీ లాగా ఆర్ ఒక గ్రూప్ లాగా క్లయింట్స్కి వర్క్ చేసి ఎలా కూడా ఎర్న్ చేయొచ్చు. నేను నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అసలు స్కిల్ నేర్చుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలి, మనకు క్లయింట్స్ ఎలా రావాలని అదైతే సపరేట్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది. కాబట్టి ఆ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు కనుక ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.